అందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు మున్నూరు జయపాల్ రెడ్డి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా మిమ్మల్ని వినడం ఏంటంటే, ఈరోజు మీకు అందరికీ తెలిసే బీసీలకు అన్యాయం జరుగుతున్నది అనే సిద్ధాంతంతో పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ప్రతి సంవత్సరం బీసీలకు ఏదో విధంగా కొన్ని వేల బడ్జెట్లు, ఇప్పుడు 2004 నుండి 2014 నుండి చూసుకుంటూ పోతే ఇప్పటి వరకు కూడా 11,000 చిల్లర పైచిలకు 11,000 చిల్లర కోట్ల పైచిలకు బడ్జెట్ కేటాయించారు. దాంట్లో ఖర్చు చేసింది ఏంటంటే 2,000 పరిస్థితికే ఖర్చు చేసారు. ఖర్చు చేసి మిగతా బడ్జెట్ దారి మళ్ళిస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అదే అన్యాయం చేసింది బీసీలకు. ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దారుణంగా మోసం చేస్తుంది. మరి దీనికి అనుగుణంగానే పుట్టిన పార్టీ ఈరోజు బీసీల తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి ముఖ్యంగా ఈరోజు బీసీ సప్లాన్ లేనందువల్లనే ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఉంది. బీసీ సప్లాన్ లేనందువల్లనే ఆ బడ్జెట్ వేరే దానికి మళ్ళిస్తుంది. అదే సప్లాన్ ఉన్నట్టయితే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఈ ఖర్చు చేయకపోతే కూడా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి వాడుకోవచ్చు. అది మరి అదే దాని గుణంగా ఉన్న ప్రతి కలెక్టరేట్లో, ప్రతి రాష్ట్ర స్థాయిలో ఎంఆర్ఓలో కానీ కలెక్టరేట్లో కానీ మేము బీసీ సప్లాన్ గురించి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి గ్రామం నుండి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మరి మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో కూడా ఈరోజు పూర్తి స్థాయిగా గ్రామాలకు వెళ్ళిపోతుంది. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు ప్రస్తుతం బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఈగ వాళ్ళని కూడా బీసీలకు అన్యాయం జరిగితే అక్కడ వాళ్తుంది. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో మనకు కత్తెర గుర్తు కేటాయించారు. మున్సిపల్ ఎలక్షన్లో జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీలో నిలుస్తుంది ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు మేనిఫెస్టో కూడా మా గౌరవ అధ్యక్షులు మన తీన్పాటి మల్లన్న గారు ఈరోజు మేనిఫెస్టో కూడా నిన్ననే ఆయన విడుదల చేసినారు. ముఖ్యంగా ఇప్పుడు మన స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఏ మేనిఫెస్టోలు కూడా పెట్టండి ఈరోజు మల్లన్న గారు తీసుకొచ్చారు. అదేంటంటే రైట్ టు రీకాల్ అని ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవరైనా ఎన్నుకోబడ్డ నాయకుడు కరెక్ట్ పని చేయకపోతే ఆ ప్రజల చేతికి ఆయుధం ఇచ్చి మళ్ళీ ఓటు ద్వారా ఆయనను దించే ప్రయత్నం భాగంగా ఈరోజు రైట్ టు రీకాల్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి వార్డులో 10 మంది యువకులను సెలక్షన్ చేసి ఆ వార్డులో ఇన్ఛార్జీలుగా వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు ఏ విధంగా కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు, ఆ యువతకు పగ్గాలు ఆ యువతకు కూడా ఇవ్వాలని కూడా ఈరోజు ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి వెళ్ళి కూడా అది తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రతి గల్లీలో కూడా అక్కడక్కడ వాళ్ళు గుడిసెలు వేసుకొని కొన్ని అక్కడక్కడ వాళ్ళు పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఈరోజు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్లు ఈరోజు వాళ్ళనంతా ఖాళీ చేసి దౌర్జన్యంగా వాళ్ళని ఖాళీ చేసి కూడా కూల్చోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ అదే చేస్తుంది. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చినట్టయితే ఎక్కడ ఉన్న వారికి అక్కడనే శాశ్వతంగా వాళ్ళకి పట్ట సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని అక్కడనే పునరావాసాలు చేసి వాళ్ళకి భద్రత కల్పించాలని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేనిఫెస్టోలో కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, ప్రతి గల్లీలో ఈరోజు బంగారం రేటు విపరీతంగా పెరిగింది. ఈరోజు 1,60,000 దాటి దాదాపు 2 లక్షల దగ్గర పోతుంది. ఈరోజు ఎక్కడ చూసినా దొంగలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆడపిల్లల మెడల కానీ ఏదైనా పుస్తకాలు కానీ గుచ్చుకోపోతున్నారు. అటు కాకుండా కూడా ప్రతి గల్లీకి ఓ భద్రతగా పట్టుదిద్దంగా ప్రతి గల్లీకి కెమెరాలతో సహా కట్టుదిద్ద భద్రత చేసి ఆ భద్రత కూడా మా లక్ష్యమైన తెలంగాణ రాజ్యాధికార మేనిఫెస్టోలో కూడా రూపొందించడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే ఈ మన బడ్జెట్లో మన ట్యాక్సులు వచ్చే దాంట్లో కూడా ప్రతి రూపాయి కూడా దాదాపు 50% బడ్జెట్ కూడా ప్రజలకు చెందాలని కూడా ఆ మేనిఫెస్టోలో కూడా రూపొందించడం జరిగింది. మరి ఈరోజు ఏ గవర్నమెంట్ కూడా ఇంత మేనిఫెస్టో కూడా పెట్టలేదు.
మరి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రజలకి మేము ఏమి ఇస్తున్నాం, మీకు ఏం కావాలనేది కూడా మమ్మల్ని అడగండి అని నిలదీసే అధికారం కూడా ఈరోజు మన మేనిఫెస్టోలో ఒకటి రూపొందించినారు. ఇన్ని అవకాశాలు కల్పించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం ఏంటంటే, మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆదరించినట్టయితే రేపు మీకు బీసీలకు మీకు విద్యాపరం కానీ, వైద్యపరం కానీ, ఉద్యోగపరం కానీ, ఏ విధంగా కానీ ఈరోజు బీసీలకు ముందుకు తీసుకురావడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరుగుతుందనే ధోరణితోనే పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈరోజు మీడియా మిత్రులకు మరొకసారి అందరికీ మేము మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ తెలంగాణ ఇదంతా ఇది మీ ప్రజల దృష్టికి మీ ద్వారా తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తాం.